హీస్ ద రైట్ పర్సన్. కరెక్ట్. ఆల్ ద బెస్ట్. ఆహాహా, ఈయనే మీకు కరెక్ట్ నాయనా. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా. కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. గుర్తుపెట్టుకో, ఈసారి కప్పు నమ్మదే. మనన్నా మనన్నా మనే ఏరా మనే కోమలకు పోయినవా? చెప్తే ఇంట్లో There no. Relax, relax. బా సాయిరామ్. ఎలా ఉంటుంది? పోలే అద్దరు పోలే. నువ్వేమైనా పెద్ద మగాడి వారా? ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ 4 చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు. చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. బాంచద్ గుత్తల దమ్ముంటే దీన్ని కొట్టండి రా అన్న యాటిట్యూడ్ కనిపించింది. నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చిక్కుతూ పోతా. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే, నువ్వు దెంగే. చంపేశాడు రైడు. ఇది హత్య కాదు, హత్యగానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. వీడా వీళ్ళు చూసి షాక్ అవుతానా? మరి వీళ్ళు చూసి ఎందుకు షాక్ అవుతా నేను? భయపడ్డావు కదా. నువ్వే కదా. ఏమైంది బ్రో? ఏంటి ఏంటి ఏంటి? కనబడుతున్నాయి. मार ले भाई, मार ले, ले मार ले भाई, मैं पीछे होकर खड़ा हूं, मार ले मेरी.
ఇంకేమంట మరి నా మనసు స్వచ్ఛమైన బంగారం గోల్డ్. నీలాగే నాకు కూడా ఒక అలవాటు ఉంది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాటుడు వాట్లాటుడు. వాడు యుద్ధాన్ని డిక్లేర్ చేశాడు. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు, పరీక్షలు రాయకుండా చచ్చిపోతానో ఏందో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. కాసుకో రాజా, వేసుకో బాజా.